వెల్కమ్ టు వాల్మీకి మ్యాథ్స్ అకాడమీ. ఈరోజు ఈ వీడియోలో మనం ఎంసెట్కి సంబంధించిన సూపర్ ట్రిక్ ఏంటో చూద్దాం ఒకసారి. ట్రిక్ 1 ఏంటంటే ఇంటిగ్రల్ 1/x+10 x+25 ఈ మోడల్లో ఉన్న లెక్కని మనం జనరల్గా ఏం చేస్తామంటే పార్షియల్ ఫ్రాక్షన్ చేసి పార్షియల్ ఫ్రాక్షన్ తర్వాత ఇంటిగ్రేషన్ అప్లై చేయడం జరుగుతుంది. కానీ అలాంటి అవసరం లేకుండా ఇక్కడ ప్రాబ్లం ఎలా చేస్తానంటే, ఒకవేళ మనకి ఇచ్చిన ప్రాబ్లం ఇంటిగ్రల్ 1/x+a ఇంటూ x+b ఇంటూ dx ఈ ఫామ్లో కానీ ఉంటే మనకి ట్రిక్ ఎలా రాయొచ్చు అంటే సింపుల్గా 1/b - a ఇంటూ log ఆఫ్ x+a/x+b ఇంటిగ్రేషన్ అప్లై చేస్తున్నాం కాబట్టి ప్లస్ యాడ్ చేసుకుంటూ వస్తాం. అంటే ఈ ట్రిక్ అప్లై చేస్తే దానికి ఇది మనకు ఒక ఎంసెట్కే కాదు డిఎస్సికి కూడా రాయొచ్చు. సో ఇప్పుడు ప్రాబ్లం చేస్తాను అంటే ఇక్కడ మనకు ఆల్టర్నేటివ్ చూడండి ఒకసారి. x+a x+b ఉంది. ఈ రెండిట్లో ఏదైనా x+a అనుకోవచ్చు x+b అనుకోవచ్చు. కానీ ఫస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రం x+a అనుకోవాలి. సో ఇక్కడ x+a అంటే ఎంత? 10. x+a అంటే 10, b అంటే ఎంత మనకి 25. మరి 1/b - a అంటే ఎంత? 1/b - a అంటే ఎంత రాయొచ్చు మనం? 25 - 1. జనరల్ డైరెక్ట్ రాసేస్తున్నాను. ఎంత అవుతుంది మనకి? 15 log ఆఫ్ ఎంత అవుతుంది మనకి? x+10/x+25 ప్లస్ c. ఇదే ఆన్సర్. సెకండ్ దానికి ఆన్సర్ ఏమవుతుందో చూద్దాం మనం. 1/b - a 12 - 6. 12 - 6 అంటే ఎంత? 6 log ఆఫ్ x+a అంటే x+6/x+12 ప్లస్ c అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ దానికి ట్రిక్ ఏంటో చూడండి. b ఎంత ఉంది ఇక్కడ? -1. -1 - 6 అంటే ఎంత అవుతుంది మనకి? -7 log ఆఫ్ x+6/x-1 ప్లస్ c. తర్వాత ఫోర్త్ దానికి ప్రాబ్లం చూడండి. ఇది ఏ ఉంది b ఉంది అంటే ఎంత అవుతుంది మనకి? 1/4 - 2 అంటే ఎంత అవుతుంది? 2. కాబట్టి 1/2 ఇంటూ log ఆఫ్ x+2/x+4 ప్లస్ c. ఈ సూపర్ ట్రిక్ చాలా జాగ్రత్తగా అప్లై చేయండి. మనకి ఇంటిగ్రేషన్లో తరువుగా అంటే చాలా చోట్ల వస్తూ ఉంటుంది. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.